అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. చాలామంది ఈఏపీ సెట్కి అప్లై చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఈఏపీ సెట్లో తాజాగా వచ్చిన నిబంధనల గురించి ఇప్పటికే మనం ఒక వీడియో చేసాం. లోకాలిటీ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే తెలంగాణలో ఈఏపీ సెట్ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందని తేల్చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అన్నది స్పష్టత రాలేదు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఇంకా రాకపోవడంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. రేపో మాపో నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ విషయంలో లోకల్ విషయం ఎలా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ మార్కులకి వెయిటేజీ ఇస్తారు. ఈఏపీ సెట్ మార్కులతో పాటుగా ఇంటర్ మార్కుల్ని కూడా పరిగణలో తీసుకుని ఈఏపీ సెట్లో ర్యాంకులు ఇస్తారు. వాటి ఆధారంగానే ఈఏపీ సెట్లో సీట్ల భర్తీ జరుగుతుంది. అడ్మిషన్స్ విషయంలో ఇంటర్మీడియట్ మార్కులకు ఉన్నటువంటి వెయిటేజ్ విషయం ఎట్లా ఏ రకంగా లెక్కలేస్తారు అన్నది ఈ వీడియోలో మీకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 25% ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. 25% ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ ఉంటుంది. దీన్ని ఎట్లా కౌంట్ చేస్తారంటే ఇంటర్మీడియట్లో లాంగ్వేజెస్ పోగా మిగిలినటువంటి పరీక్షల్లో 600 మార్కులు ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ చూసుకుంటే 600 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీషు సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీషు తెలుగు 2 పేపర్లు 4 పేపర్లు 400 మార్కులకి తీసేస్తే ఇక ప్రాక్టికల్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే మొత్తంగా 600 మార్కులకి ఎగ్జామ్స్ ఉంటుంది సబ్జెక్టుకు సంబంధించి. ఆ ప్రాక్టికల్స్లో బైపీసీ వాళ్ళకి 120 మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకి దానికన్నా తక్కువ ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా మొత్తంగా 600 మార్కులకి పరీక్ష ఉంటుంది. దీన్ని 25% ఇది క్రైటీరియాగా ఈఏపీ సెట్గా తీసుకుంటారు. దీన్ని ఎట్లా ఉదాహరణకు ఒక స్టూడెంట్కి 550 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ బై మొత్తం ఎగ్జామ్లో ఉన్నటువంటి మార్క్స్ ఇంటూ 25 ఇది 550. అంటే ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి టోటల్ మార్క్స్. అదేవిధంగా మొత్తం ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగిందంటే 600 ఇంటూ 25% వెయిటేజ్ తీసుకుంటారు కాబట్టి 22.91666% ఇట్లా వస్తుంది. ఇది 22.91 చూసుకుంటే మిగిలినటువంటి 75% ఈఏపీ సెట్లో ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ని పరిగణలో తీసుకుంటారు. ఈఏపీ సెట్లో ఎట్లా చూస్తారంటే ఈఏపీ సెట్ 160 మార్క్స్ జరుగుతుంది. ఆ స్టూడెంట్స్కి ఒక 110 వచ్చాయి అనుకుందాం. ఈఏపీ సెట్లో ఆ స్టూడెంట్కి 110 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అది 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇది 75%. ఈఏపీ సెట్లో వచ్చినటువంటి మార్క్స్ని 75% వెయిటేజ్గా తీసుకుంటారు. ఇది 51.56 వస్తుంది. 51.56. ఇప్పుడు ఇది 25%లో 22.91 వచ్చింది. ఈ 75% ఈఏపీ సెట్ మార్క్స్లో 51.56 వచ్చింది. ఈ రెండూ కలిపి 22.91 అదేవిధంగా 51.56 ఈ రెండూ కలిపితే మొత్తం ఆ స్టూడెంట్కి వచ్చింది 74.47. ఇది దీని ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. 74.47 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆ స్టూడెంట్కి దాన్ని బట్టి ఈఏపీ సెట్లో ర్యాంక్ ఇస్తారు. దీని తర్వాత ఎంతమంది స్టూడెంట్ పాడుకున్నారనేది దాన్ని బట్టి దాని పాయింట్స్ ఉంటాయి, దాని తర్వాత నెంబర్లు ఉంటాయి. దాని ఆధారంగానే ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇంటర్మీడియట్లో 25% వెయిటేజ్ తీసుకుంటారు. 25% అంటే 600 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇంటూ 25% వేసి లెక్కేస్తారు. అదేవిధంగా ఈఏపీ సెట్లో 75% పరిగణలో తీసుకుంటారు. మొత్తం స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ జరిగింది అనే దాన్ని ఇంటూ 75 చేస్తే వచ్చినటువంటి మార్క్స్ ఈ 25% ఈ 75% మార్క్స్ కలుపుకుని ఎంత వచ్చింది అనేది కౌంట్ చేసి దాని ఆధారంగా ర్యాంక్స్ కేటాయిస్తారు. ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దాదాపుగా ఏపీలో అయితే
2 లాంగ్వేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగిలినటువంటి సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ పరంగా వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా తీసుకుని అందులో 25% లెక్కేసి 75% ఈఏపీ సెట్ మార్క్స్ను కూడా కలిపి ర్యాంక్స్ ఇస్తారు. దాని ఆధారంగానే ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకునే మీకు ఎంత మంచి కాలేజీలో వస్తుంది అన్నది తేలుతుంది. అది బీఫార్మసీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, లేకుంటే ఎక్కువ సీట్లు ఉండేటువంటి ఇంజనీరింగ్ కావచ్చు. ఏ కోర్సుకి అయినప్పటికీ కూడా ఈఏపీ సెట్ స్కోర్ ఆ ర్యాంక్ చాలా ముఖ్యమైనది. ఆ ర్యాంక్కి ఇంటర్మీడియట్ స్కోర్ కూడా చాలా కీలకమైంది. ఇంటర్మీడియట్ స్కోర్ని 25% వెయిటేజీగా పరిగణలో తీసుకుంటారు కాబట్టి మిగతా 75% ఈఏపీ సెట్లో వస్తుంది కాబట్టి ఇది కలిపి మీకు ర్యాంక్గా పరిగణిస్తారు. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంచి స్కోర్ సాధించండి. ఈఏపీ సెట్లో ర్యాంకులో మెరుగైనటువంటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.